మధ్యలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మనతోనే ఉన్నాడు. ఇంకా ఎలా ఉన్నాడు అంటే మనలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? మనలోనే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అంటే మనం ఏం చెప్పాలి? మనలోనే. పాపముతో పతనమైపోతున్నటువంటి ఈ దేహాన్ని పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ దేహములో నివాసము చేయటానికి, ఈ దేహాన్ని దేవుడి ఆలయముగా, మందిరముగా ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. అందుకని ఆయన అంటున్నాడు, నేను మీ మధ్యన ఉన్నా, మీకు దేవుడనై ఉన్నా, మీరు నాకు ప్రజలై ఉన్నారు, నేను మీతో కలిసి నడుస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరములో, ఈ 2026 సంవత్సరములో ఈ 11వ తారీఖు ప్రభు యొక్క పునరుత్థాన పరిశుద్ధ ఆదివారపు దినములో ఇప్పటి వరకు ఆయన మందిరములో మనందరము కూడా సహవాసముగా కూడుకొని ఉన్నామే కానీ ఈ మందిరములో మనుషులు కట్టినటువంటి కట్టడాలలో దేవుడు నివాసం చేసేవాడు కాదు. ఆయన నివాస స్థలం ఏదండి? మన దేహమే, మన హృదయమే. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని ఎక్కడి వారమో ఎచ్చటి వారము ప్రియులారా, దేవుడి మందిరమును మన మధ్యలో ఉంచాడు, మన ప్రాంత ప్రజల మధ్యలో ఉంచాడు, మనకు సమీపముగా ఉంచాడు. కనుక ఇక్కడ దేవుణ్ణి ఆరాధించే స్థలమైనటువంటి మందిరము కదని మనందరము ఈ మందిరములోకి వచ్చామే. కానీ అసలు దేవుని మందిరం ఏమిటి అంటే మనమే దేవుని మందిరం. బాగా ఆలోచన చెయ్యండి. ఈ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన నివాస యోగ్యమైనటువంటి ఈ దేహము, ఈ దేవాలయము ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నారంటే పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నారు. నూతనమైనటువంటిదిగా ఉండాలని కోరుతున్నారు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడు నివాసము చేయటానికి యోగ్యమైనటువంటిదిగా మన దేహములు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన వెండి బంగారములు కాదండి. బాగా ఆలోచన చేయాలి. మనం ఇచ్చే డబ్బు కాదండి. మన మిద్దెలు, మేడలు, మన పొలాలు ఇవి ఏమీ దేవునికి అక్కరలేదండి. మన దేహములు నివాసము చేయటానికి ఆయన ఈ నూతన సంవత్సరములో మనము నడుగుతున్నది ఏమిటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. నేను మీ మధ్య ఉంటాను, మీతో ఉంటాను. మీలో ఉండి నేను ఈ సంవత్సరం అంతా కూడా మీకున్నటువంటి భయము నుండి, ఆందోళన నుండి, కలవరము నుండి, వాటన్నిటి నుండి విడుదల చేసి సంతోషముతో మిమ్మల్ని సంవత్సరము ఆరంభము నుంచి సంవత్సరాంతము వరకు నేను మీకు తోడుగా ఉండి నడిపిస్తానని దేవుడు మనతో మాట్లాడారు. అందుకని మన జీవితాలలో భక్తుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్నారు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే క్రొత్త జీవితం. అందుకని అంటున్నాడు,
పాతవి గతించెను, ఇదిగో ఇక ఎంతకాలం ఇంకా పాత జీవితాన్ని, పాత తలంపులని, పాత ఉద్దేశాలని, పాత కోరికలని, పాత ఇష్టాలు ఇంకా మన జీవితాలలో 2026 సంవత్సరములో, నూతన సంవత్సరములోకి వచ్చి కూడా ఇంకా పాత అలవాట్లు, పాత కోరికలు, పాత ఉద్దేశాలు, పాత తలంపులు, పాత ఆలోచనలు, పాత నడవడిక, పాతవి క్రియలు ఇంకా మనము జరిగిస్తూ ఉంటే మనము ఎలా నూతనమైన వారముగా మనము సిద్ధపడగలము? అందుకని దేవుడు అంటున్నాడు, గత 2025 సంవత్సరంలో ఎన్ని కార్యములు నా కొరకు విరోధముగా చేసి ఉన్నారు, అవన్నీ నాకు తెలుసు, నాకు మరుగైతుందని. ఇంకా అలానే నూతన సంవత్సరంలోకి ప్రవేశించి నా వాగ్దాన ఫలములు మీరు కావాలని ఆశపడటము ఎంతవరకు న్యాయం అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మీ జీవితాలలో నూతన సంవత్సరమును నేను దయా కిరీటముగా మీకు ఇచ్చాను కదా, నా దయ వలనే కదా మీరు బ్రతుకుతూ ఈ 2026 సంవత్సరములోకి మీరు ఇప్పటి వరకు సజీవులుగా ప్రవేశించడానికి మీకు తోడుగా ఉంది. నాకు దూరస్తులని తెలిసినప్పటికీ నేను మీకు సమీపస్తులుగానే వచ్చి ఉన్నా. నా మాటకు లోబడనటువంటి ప్రజలని తెలిసి కూడా నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీకంటే గొప్పవా, బలవంతులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, గనులైన వారు, ఆరోగ్యవంతులు, మంచివారు అనబడినటువంటి వారు ఈ 2026 సంవత్సరములు చూడకుండానే ఏమైపోయారు? తిరిగి రానటువంటి, కానరానటువంటి లోకాలకు వెళ్ళిపోయారు. కానీ దేవుడు తన దయ చొప్పున, తన కృపను బట్టి, తన ప్రేమను బట్టి మన జీవితాలు మురుగైపోకుండా ఈ 2026 సంవత్సరము చూడకుండా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. దేవుడు ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశింపచేశాడు. ప్రభు కోరుతున్నది ఒక్కటి, నా మందిరము మీ మధ్య ఉన్నది, మీ మధ్యలోనే నా మందిరం ఉన్నది. నేను మీతో నడిచేదను, మీకు దేవుడనైనందుకు మీరు నాకు ప్రజలు. ఇది లోకములో ఉన్న వారితో దేవుడు లోకములో ఉన్న వారికి సత్యము తెలియదు. ఎన్ని సంవత్సరముల నుండి ప్రభు దగ్గరకు వస్తున్నాం, ఎన్ని సంవత్సరముల నుండి దేవుని దగ్గరికి మనం వస్తున్నాం. వచ్చిన ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు వాక్యము ద్వారా. ఎలా మాట్లాడుతున్నాడండి? వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడే మనతో మాట్లాడుతున్నా. ఆ మాటలు ఇటు వింటున్నాము, ఇటు విడిచిపెడుతున్నా. దేవుణ్ణి దుఃఖపరచటం కాదా? చెప్పాలి, దేవుణ్ణి దుఃఖపరచటం కాదా? ప్రియులారా, మీ పిల్లలు మీ మాట వినకపోతే మీరు ఏడుస్తారా లేదా? చెప్పాలి, ఏడుస్తా. మీ పిల్లలే మీ మాటలు వినకపోతే ఏడుస్తారు కదా.
దేవుడు దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి పిల్లలు తన మాటకు లోబడకపోతే, తన మాటలు విని కూడా నమ్మకపోతే ఆయన ఏడవడ. బైబిల్లో దేవుడు తన పిల్లల నిమిత్తమై ఏడ్చుచున్నటువంటి మాటలు వాక్యంలో ఉన్నాయి. ఎంతకాలము ప్రభువు దగ్గరికి వస్తూ ప్రభువును ఎంతకాలము ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటకు లోబడక ఆయన్ను ఏడిపిస్తూ ఉంటా. ఆలోచన చెయ్యండి. మీరే కాదు, నేను కూడా ఒకటి మీలో ఆలోచన చెయ్యండి. ఇంకా ఇంకా పాత జీవితము, పాతపు అలవాట్లు, పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత ఊహలు, పాత నడవడిక, ఎంతకాలం మన జీవితంలో వాటిని అనుసరిస్తూ మనము జీవిస్తూ దేవుణ్ణి దుఃఖపరుస్తాం. ఆలోచన చెయ్యాలని ప్రభు నామములు దేవుడు మనందరికీ తెలియపరుస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు చెప్తున్నారు, నా మందిరము మీ మధ్యలో ఉన్నది, నేను మీతో నడుస్తాను, నేను మీకు దేవుడయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందును. నా మనస్సు మీ మధ్య అసహ్యపడదు. ఎదుటి సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడు. ఎన్నిసార్లు మనకు లోబడకపోయినా, ఎన్నిసార్లు ఆయన కార్యములు మన కంటితో చూస్తూ కూడా నమ్మకపోయినా, మన మార్గములలోనే మనము నడుస్తున్నా, మన పనులు మనము చేసుకుంటున్నా, మన అలవాట్ల ప్రకారం మనము వెళుతున్నా, అవి మన జీవితంలో మనలను నాశనము చేసేవిగా ఉన్నప్పటికీ వాటి నుండి మనకు అపాయకరమైనటువంటి ప్రాణహాని కలగకుండా దేవుడు తన కాపుదల భద్రతను మనకిస్తూనే, మనము విడిచిన ఆయన మనల్ని విడిచిపెట్టడం, మనము మాట్లాడకపోయినా దేవుడు తన పిల్లలైనటువంటి మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. మనము ఆయన యుద్ధకు రాకపోయినప్పటికీ ఆయన మన యుద్ధకు వస్తుంది. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. మనము నడుస్తున్నటువంటి బాట ముళ్ళ బాటని మనకు తెలుసు. ఈ మార్గములోకి వెళితే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నష్టాలు వస్తాయి అని తెలిసినప్పటికీ ఆ లోకమనే మార్గములోనే మనము ప్రయాణం చేస్తున్నప్పటికీ దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కనుక, యేసయ్య కృప కలిగినటువంటి వాడు కనుక ఆయన మాటలను తిరస్కరించి ఆయన వాక్యమునకు లోబడక మనము నడుస్తున్నప్పటికీ దేవుడు 2025 సంవత్సరము మనకు తోడుగా ఉండి వాటి నుండి మన ప్రాణములకు ఎలాంటి హాని కలగకుండా దేవుడు కాపాడి మరొక నూతన సంవత్సరములోకి దేవుడు ప్రవేశించాడు. నేటి దినముతో 11 రోజులైపోయింది. 2026 సంవత్సరము ఈ జనవరి మాసంలో 11 రోజులు నేటితో గడిచిపోయింది.
ఇంకా మన జీవితాలలో 354 దినాలు ఉన్నాయి. ఏ దినములో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఏ సమయంలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఈ దినాలన్నిటిలో కూడా భయముతోనే మనము నడవవలసిన వారముగా ఉన్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో ఇంకా ఇంకా పాత జ్ఞాపకాలు ఇంకా మనలో ఉంచి నీటి దినమునైనా క్రొత్త జీవితాన్ని ఇచ్చే దేవునిలోకి రావాలని, పాతవి ఒప్పుకొని మనపూర్వకంగా విడిచిపెట్టాలని దేవుడు కోరుతున్నాడు. అయ్యా, మరి పాతవి ఎలా విడిచిపెట్టాలి? ఆ జ్ఞాపకాలు, ఆ ఆలోచన, ఆ తలంపులు, ఆ ఉద్దేశాలు, ఆ కోరికలు, ఆ ఆశలు, నా ఇష్టాలు నేను ఎలా విడిచిపెట్టాలి అంటే, భక్తుడైనటువంటి పౌలు ఎఫెసీస్ మందిరంలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మాట్లాడతారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వరకు చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే చూడండి, దేవుడు ఎంత చక్కగా తన వాక్యం ద్వారా మనకు మాట్లాడుతున్నాడు. చూడండి 22వ వచనం, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ఇటువంటి వారులారా, కింద పుట్రోస్లో రాయబడి ప్రాచీన పురుషులని రాయబడి, మీ ప్రాచీన స్వభావము అంటే పాత మనస్సు లేక హృదయము, మన ప్రాచీన స్వభావమును, పాత మనస్సును, పాత హృదయాన్ని మార్చుకోవాలి. ఇవి మన జీవితాలను మార్చుకోకపోతే ఏం చేస్తున్నాయో తెలుసా? మోసపరచు అని రాయబడింది వాక్యం. దేవుని వాక్యం అంటుంది, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం ఉంటుంది. అయితే చూడండి, మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మనము పాపములే. అయ్యా, పాత దినాల్లో ఏమీ లేదు. పాత జ్ఞాపకాలు, పాత ఆలోచనలు, పాత కోరికలు, పాత ఉద్దేశాలు, పాత ఆశలు, నా ఇష్టాలు ఇక నాలో లేవని, నేను నూతనమైనటువంటి వ్యక్తిగా దేవుని మందిరానికి వచ్చాను, ఇక నాలో ఏ పాపము లేదు అని మనము చెప్పుకొని ఎడల మనలను మనమే, వాక్యము మనలను మనమే, ఎవడో మోసము చేయడండి. ఆ మోసము చేసే మనసు, ఆ మోసము చేసే హృదయము మనలో అది పాతది, మన జీవితాలను పతనము చేసేది.
మన జీవితాలను దేవునికి విరోధముగా చేసేది, మన జీవితాలను దేవునికి దూరం చేసేది మన ప్రాచీన మనసు, హృదయం. అది మనల్ని మోసపరుస్తుంది. అందుకని ఆ మనసు నూతనముగా మారాలి, ఆ హృదయము నూతనముగా మారాలి. అలా మారాలి అంటే దేవుని వాక్యములకు మనము లోబడాలి. దేవుని వాక్యములకు మనము లోబడి, అవును ప్రభువా, పాపముతోనే నీవున్నానయ్యా, 2026 సంవత్సరములో, నీ 2025 సంవత్సరములో నేను ఎలా జీవించానో అవన్నీ కూడా ఈ 2026 సంవత్సరములో నేను కలిగి ఉన్నానయ్యా. సత్యమే నాతో మాట్లాడుతున్నావు ప్రభువా. యేసయ్యా, నీ వాక్యము ద్వారా నాతో సూటిగా మాట్లాడుతున్నావయ్యా. అవును ప్రభువా, నా మనస్సును నూతనపరుచుకోవాలనుకుంటున్నా, నా హృదయాన్ని నూతనపరుచుకోవాలనుకుంటున్నా అయ్యా. నా జీవితము ఒక నూతనమైనటువంటి కొత్త జీవితాన్ని కలిగి ఉండాలని ఈ 2026 సంవత్సరములు నేను అనుకుంటున్నాను ప్రభువా. మీరు నాలోకి రండి, నేను పాపిని ఒప్పుకుంటున్నాను అని ఎవరైనా ప్రభువుని వారి మనస్సులోకి, వారి హృదయములోకి ఆహ్వానించగలిగితే దేవుని వాక్యం ఏం చలవిస్తుందో తెలుసా అండి? ఆయన వాక్యము సజీవమై బలము గలదై రెండంచులైనటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలగలను విభజించునంత వరకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అంటే మన దేహములో దేవునికి విరోధమైనటువంటి సాతానుడి యొక్క దుష్ట క్రియలు మన అణువులలో దాగుకుని ఉన్నది కూడా దేవుని వాక్యం దాన్ని ఏం చేస్తుంది? బయటికి తీసుకొని వస్తుంది. నిన్ను, నన్ను, మనందరినీ కూడా పరిశుద్ధులుగా దేవుని వాక్యం మార్చటమే కాకుండా, నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఒక నూతనమైనటువంటి వ్యక్తులుగా మార్చటమే కాకుండా దేవుడే మనలో నివాసము చెయ్యటానికి మన దేహములను దేవుని ఆలయములుగా మార్చుకొని, దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఎక్కడొచ్చి ఉంటాడు? మనలోనే ఉంటాడు. మనలో దేవుడు ఉంటే ఇక మనము భయపడవలసిన అవసరము. అందుకని దేవుడు మనలోకి